విక్రమనామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మకర రాశి వారి ఆదాయ వ్యయాలు చూస్తున్నాం మనం. మకర రాశి వారి ఆదాయం 14, వ్యయం 14గా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యత 3, అవమానం 1గా చెప్పబడుతోంది. అనగా మకర రాశి వారికి ధన విషయంలో కానివ్వండి, గౌరవ విషయంలో కానివ్వండి అత్యున్నతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా అనుకున్న వ్యక్తుల నుంచి అనుకున్న గౌరవ అభిమానాలతో పాటుగా ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగిపోయి కళత్ర భాగస్వామి విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. మకర రాశి వారికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు గురుడు నవమ స్థానంలో భాగ్య సంచారము మరియు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దశమ సంచారం వల్ల శుభ పరిణామాలు. తదుపరి శని వీరికి వ్యయంలో నుంచి ఏకాదశ స్థానంలోకి వక్రీకరించి వెళ్ళడం వల్ల శని ప్రభావం కూడా వీరికి కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి మకర రాశి వారికి ముఖ్యంగా విద్యా సంబంధ విషయాలలో కొంత పిహెచ్డి కానీ, ఎంఫిల్ కానీ లేదా ఇతర ఉన్నత విద్యను అభ్యసించేవారు ఈ సమయాన్ని దాదాపుగా అన్ని విషయాలకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మీరు డాక్టరేట్ పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. ఎంఫిల్ పూర్తయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అనుకూలమైనటువంటి విధానాల వల్ల మీరు మెప్పు పొందేటువంటి విద్యను, మీకు మనసు నచ్చిన విద్యను ఉత్తమంగా సరిదిద్దుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే టెక్నికల్ విద్యార్థులు లేదా వైద్య విద్యార్థులు కూడా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రేపు వచ్చే ఏప్రిల్ నెల తర్వాత నుండి మీకు అనుకూల ఫలితాలు ఇంకా ఎక్కువగా రెట్టింపుగా వచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. విద్య పరిపూర్ణంగా మంచి విద్యావంతులై 10 మందిలో ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశము మీకు ఈ సంవత్సరం కనబడుతోంది. మంచిగా కృషి చేయండి, తప్పకుండా మంచి విద్యార్థులుగా ఉత్తీర్ణత సాధిస్తారని కోరుతున్నాం. మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే శని కొంతవరకు ప్రభావంలో వ్యయంలో ఉన్నందువలన స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మీ అనారోగ్యంలోంచి ఏప్రిల్ తదుపరి సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశం బలంగా ఉంది. తదుపరి ఈ రాశి వారు ముఖ్యంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే వారికి అంటే చెస్ట్ పెయిన్లో కానీ లేదా ఈ యొక్క అనవసరమైనటువంటి గుల్మ వ్యాధులు ఏమైనట్టయితే వాటి నుంచి మీరు దూరం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రోగ నివారణ జరిగి సుఖవంతమైన జీవితాన్ని పొందే అవకాశం ఏప్రిల్ తదుపరి మాత్రమే మీకు కలిసి వస్తున్న విషయాన్ని గ్రహించండి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీవిత భాగస్వామికి కొంత అనారోగ్య సూచన సూచించబడుతోంది. వారి నుంచి కూడా మీకు ఏదైనా సంక్రమించే వ్యాధి అనగా జబ్బు, జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం 3-4 పర్యాయాలు వచ్చేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతోంది. చదువు జాగ్రత్తలు తీసుకోండి, అనుకూలమైనటువంటి ఆరోగ్యంగా వర్ధిల్లండి. మకర రాశి వారికి వ్యాపార భాగస్వామి రీత్యా కానివ్వండి, జీవిత భాగస్వామి నుంచి కానివ్వండి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వ్యాపారంలో లేదా ఇతర జీవిత భాగస్వామ్యంలో మీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరులు మీకు సేవ చేసేటువంటి అవకాశము, వారి నుంచి మీరు ఆర్థిక లబ్ధి కానీ లేదా న్యాయమైనటువంటి సలహా కానీ పొందేటువంటి అవకాశం బాగా ఉంది. మీ వ్యాపారం కానివ్వండి, మీ యొక్క ఉన్నతికి మీరు చేసేటువంటి ఏదైనా లాభాపేక్షతో చేసేటువంటి ప్రయత్నం ఏదైనా సఫలీకృతం అవుతున్న విషయాన్ని గ్రహించండి. తప్పకుండా ఈ సంవత్సరం మీకు వ్యాపారంలో అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమగా ఆదరించేటువంటి అవకాశము, మీ యొక్క నిర్ణయాలని వారు గౌరవించేటువంటి అవకాశము అనుకూలంగా ఉంది. పితృవర్గీయులు కానీ లేదా మాతృవర్గీయులు కానీ లేదా సోదర వర్గీయులు కానీ మిమ్మల్ని అనేక విషయాలలో ముందుకు నడిపించి మిమ్మల్ని ఆనందానికి గురించిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీ యొక్క ముఖ్యమైన సలహాను వారు తీసుకొని వారి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అనేక విధాలుగా కాపాడుకొని అనేక విధాలుగా మీ యొక్క ఔన్నత్యానికి, ఉన్నతికి ఉపయోగపడేటువంటి అవకాశము బాగా స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గ్రహించండి. మకర రాశి వారి యొక్క సంతాన విషయంలో చూసుకున్నట్టయితే సంతాన విషయంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వారి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత బాగా స్పష్టంగా కనబడుతోంది. అనగా సంతానం వల్ల మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో సంతానానికి అనారోగ్య సూచన, లేనిపోని ఇబ్బందులు, అనవసరమైనటువంటి వైద్య ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అదే సమయంలో మీరు విదేశీ ప్రయాణం వల్ల కానీ లేదా దూర ప్రయాణం వల్ల కానీ మీ పిల్లలు
చెడుదారి పట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆయా సమయాలలో మీ పిల్లల్ని ఒకంత పరీక్షగా చూసుకోవాల్సిన బాధ్యతను ఎవరికైనా అప్పగిస్తే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. తద్వారా మీరు సత్ఫలితాన్ని, సంతాన విషయంలో సంపూర్ణ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో గృహ నిర్మాణ యోగ్యము, గృహ ఆరంభ యోగము లేదా గృహ ప్రవేశ యోగము ఏవైనా ఉన్నట్టయితే దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి గృహ ప్రవేశ యోగాలు కానివ్వండి, స్థిరాస్తులు పొందేటువంటి అవకాశం లేదు. కానీ పిత్రార్జిత సంబంధమైన విషయాల్లో కొంత స్థిరాస్తిని పొందేటువంటి అవకాశము, పిత్రార్జితం నుండి వచ్చేటువంటి అవకాశాలు కొంతవరకు మీకు బాగా కనిపిస్తోంది. ఆ విషయంలో శ్రద్ధ చూపిస్తే తప్పకుండా మీ యొక్క పితృ సంబంధమైనటువంటి విషయాల ద్వారా, ఆ వర్గీయుల ద్వారా మీరు ఏదైనా ఒక ఆస్తిని, స్థిరమైనటువంటి ఆస్తిని పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తోంది. ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశీయాన సంబంధ విషయాల్లో ఏదైనా వ్యవహారం ఉన్నట్టయితే మీకు అక్టోబర్, నవంబర్ మాసాలలో మళ్ళీ ఏదైనా విదేశీయాన యోగం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో చేసేటువంటి విదేశీయానం మీకు అంతగా ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఎటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. దానివల్ల ఉద్యోగం గురించి కానీ లేదా విద్య గురించి కానీ విదేశాలకు ఈ సంవత్సరంలో కొంత వెళ్ళకపోవడం అనేది కొంత ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. లేదా అక్టోబర్, నవంబర్ నెలలో మీ ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సఫలీకృతులయ్యేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులుగా వెళ్ళే వారికి నవంబర్లో మాత్రమే అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయంలో ఉద్యోగ నిమిత్తమై మీరు చేసే ప్రయాణం సఫలీకృతమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. సమిష్టిగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ ఈ మకర రాశిలో చెప్పే విషయం ఒకటి ఏంటంటే, అనుకున్నటువంటి వ్యక్తులు అనుకున్న విషయాల్లో మీకు సహకరించినప్పటికీ వెనుక మిమ్మల్ని ఏదో వ్యతిరేక భావంతో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మిమ్మల్ని దూషించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ మీద నెగిటివ్ ఫోర్స్ పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అందరినీ అతిగా నమ్మకండి. ఎవరో వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారు ఎవరైనా ప్రేమికులుగా ఉన్నట్టయితే మీ ప్రేమ వ్యవహారాల్ని చక్కగా అందరి ముందు విశదీకరించి చెప్పండి. తప్పకుండా మీరు వివాహవంతులైతేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతున్న విషయాన్ని గ్రహించండి. ఈ సంవత్సరం మీకు చేసేటువంటి రహస్య ఏమైనా చర్చలన్నీ కూడా జరిగినట్టయితే అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రహస్యమైనటువంటి మంతనాలు చేయకండి. లేనిపోని వ్యవహారాల్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. లేనిపోని విషయాలకు మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పెద్దవారందరూ కూడా గౌరవించిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్న, కుటుంబంలో కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు సమిష్టిగా చూసుకున్నట్టయితే ఆ వాతావరణం కనబడుతోంది. మీరు నిత్యం కూడా ఈ యొక్క లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ కానివ్వండి, లేదా సరస్వతి అష్టోత్తరనామ పారాయణం కానివ్వండి, లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ చేయండి. తప్పకుండా మీకు ఇటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి అధిగమించి మంచి సత్ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం.